లోని పాచ్ మైలారంలో పేను విషాదం జరిగింది. సిగాచి రసాయన ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీని ఎఫెక్ట్తో దాదాపు 2 కిలోమీటర్ల మేర భూమి కంపించిందంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 37 మంది కార్మికులు మృతి చెందారు. వీటిలో 4 మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పలు ఆసుపత్రుల్లో 35 మంది కార్మికులకు చికిత్స అందిస్తుండగా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీస్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 57 మంది కార్మికులు సురక్షితంగా ఇంటికి వెళ్లారని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రస్తుతం 35 మంది కార్మికులకు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారని, వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. 47 మంది కార్మికులు గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో 4 మృతదేహాలు గుర్తించామని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య. వీరిలో 20 మృతదేహాలు గుర్తు తెలియని స్థితిలో ఉన్నాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఇంకా 27 మంది ఆచూకీ తెలియలేదన్నారు. మొత్తం 31 మృతదేహాలు పటాన్చెరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు సంబంధిత అధికారుల సమక్షంలో రక్త నమూనా ఇవ్వాలని సూచించారు. ఆయా కుటుంబాలు DNA పరీక్షలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. పాచ్ మైలారంలో ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలతో సీఎం మాట్లాడనున్నారు. పాచ్ మైలారంలోని సిగాచి పరిశ్రమలోని పేలుడు ఘటనాస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వర్షం పడుతున్నా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పేలుడు దాటికి పలువురు జాడ కనిపించడం లేదని అన్నారు. బంధువులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని తమ వారి ఆచూకీ కోసం అందరినీ అడగడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 తక్షణ సహాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సిగాచి కంపెనీ పేలుడు నేపథ్యంలో అక్కడ జరిగిన ప్రమాదం నేపథ్యంలో అనేక మంది క్షతగాత్రులు అవడం, మృతి చెందడం జరిగింది. సో వివరాలు ఏంటి? అలాగే సీఎం ఎప్పుడు రాబోతున్నారు? జ్యోతి, నిన్న పాశమైలారంలో జరిగిన ఘోర ఘటన ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం అంటే ప్రమాదానికి సంబంధించి చాలా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాణ నష్టం చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నిన్న రాత్రి పొద్దుపోయే నాటికే 37కు పైగా మృతుల సంఖ్య చేరుకున్నట్టు తెలిసింది. తాజాగా ఆ సంఖ్య 42కు చేరుకున్నట్టు సమాచారం వస్తా ఉంది. అదే ఈ హృదయ విదారకమైనటువంటి ఈ ఘోర ప్రమాద ఘటనను చూసి చెల్లించిపోయిన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయ చర్యలు అయితే చేపట్టాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు ప్రస్తుతం కాసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళనున్నారు, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించనున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఈ రోజు ఆయన పాశమైలారం పర్యటించనున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోవడంతో పాటు సంఘటన స్థలంలో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా వివరాలు తెలుసుకొని తద్వారా ఇంకా ముందు అలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఒక పాలసీ తెచ్చే అవకాశం కూడా ఉంది, ఒక విధాన రూపకల్పన కూడా చేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం కాసేపట్లో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి అక్కడికి పాశమైలారం బయలుదేరనున్నారు. అక్కడ ఇప్పటికే మంత్రులు క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి కూడా ప్రమాదం జరిగిన నిన్నటి నుంచి కూడా సీఎం ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయ చర్యలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ఇతర కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ తెలుసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తనే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. జ్యోతి, అయితే శ్రీనివాస్, ఇప్పుడు గల్లంతైన వారిని వెలికి తీసే సమయం ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఈ రోజు ఈ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోందా? అది ఈ సహాయ చర్యలకు కురుస్తున్నటువంటి వర్షాలు ఒక ఆటంకంగా తయారయ్యాయి. నిన్న కురిసిన వర్షంతో కొంత సహాయక చర్యల్లో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు కాస్త తెలుపు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు మొదలైంది, వర్షపాతం మొదలైంది. దీంతో కొంచెం మందకొడిగా సాగుతున్న పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మధ్యాహ్నం వరకు ఈ సహాయక చర్యలు పూర్తి చేసి ఒక ప్రక్రియను పూర్తి చేసి కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించాలనే ఒక ప్రయత్నంతో అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. సింగరేణి కాలేజ్ నుంచి కావచ్చు, అలాగే స్టేట్ డిజాస్టర్ టీం కావచ్చు, అలాగే స్థానిక పోలీసులు అందరూ కలిసి, వైద్య బృందం కలిసి ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అయితే కురుస్తున్న వర్షాలు ఇందుకు కొంత అడ్డంకిగా తయారయ్యాయి. అందులో భారీ ఎత్తున శిథిలాలు కూడా పేరుకుపోవడం కూడా ఒక ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఆ శిథిలాలను తొలగించడానికి చేస్తున్న పనులకు ఈ వర్షాలు తోడుకోవడంతో కొంత మందగిస్తున్న పరిస్థితి సహాయ చర్యలు. అయినప్పటికీ కూడా వారి ప్రయత్నం అయితే తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి. మధ్యాహ్నానికి కాకపోయినా సాయంత్రం వరకైనా ఈ మొత్తం సహాయక చర్యలు కావచ్చు, అందులో గల్లంతైన మృతదేహాలను కావచ్చు వెలికి తీసే ప్రయత్నాలు అయితే అంచనాలో ఉన్నారు అధికార యంత్రాంగం అంతా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.